Hello, story lovers. Welcome back to my channel, Madly in Love Part 109. అంటే త్వరలో మా అక్క పెళ్లి ఉంది డాక్టర్. చాలా పనులున్నాయి. రేపు అంటే కుదరదు. ఒక 1 వీక్ తర్వాత వస్తాను. ఈలోపు ఈరోజు పెయిన్ తగ్గడానికి టాబ్లెట్ ఇస్తారా అని అడగడంతో సరేనని టాబ్లెట్ ఇచ్చి ఈ టెస్ట్ అయితే చేయించుకొని వెళ్ళండి. రిపోర్ట్స్ తీసుకుని మీరొచ్చే రోజు రండి అని చెప్పడంతో సరేనంటూ దీక్షిత దక్షను తీసుకుని వెళ్ళి అన్ని టెస్టులు కంప్లీట్ చేసుకొని కర్ణ వాళ్ళు మరొక గంటలో వచ్చే టైం అయ్యేసరికి ఇంటికి బయలుదేరారు. కారెక్కి కూర్చున్న తర్వాత అదేంటక్కా ఇన్ని టెస్టులు చేశారు అని దక్ష కంగారుగా అడుగుతుంటే అదేం లేదు హాస్పిటల్కి వచ్చినప్పుడు మీరేం చూడలేదు ప్రాబ్లం పెద్దగా అయిందని ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు పేషెంట్స్ కంప్లైంట్ చేయకూడదు కాబట్టి వాళ్ళ వంతుగా అన్ని టెస్టులు చేసి ఏమీ లేదని చెప్తారు అని దీక్షిత ధైర్యం చెప్పింది. దారిలోనే టాబ్లెట్ వేసుకోవడంతో కర్ణ వచ్చే టైంకి తలనొప్పి తగ్గేసరికి కాస్త రిలీఫ్ ఫీల్ అయ్యి ఫ్రెష్ అయి వచ్చి జుట్టు ముడిపెట్టుకుని బాల్కనీలోకి కాఫీ తాగుతూ నిలబడిన దక్ష చుట్టూ 2 చేతులు వచ్చి చుట్టుకోవడంతో కన్నా అని ప్రేమగా పలకరిస్తూ ఉంటేనే అంటూ ఆమె చెక్కిలి మీద అధరామృతాన్ని కురిపిస్తుంటే దక్ష నవ్వుతూ కళ్ళు మూసుకొని అతని ప్రేమని ఆస్వాదిస్తోంది. దక్ష అని ఇంతలో బామ్మగారు పిలుస్తూ ఉంటే వస్తున్నాను బామ్మ అని అంటున్నా ఇప్పుడెక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో పనులు చేయడానికి చాలామంది పనివాళ్ళున్నారు అంటున్న కర్ణ మాటలకి బామ్మ పిలుస్తుంది వెళ్ళాలి అని అంటున్నా ఆమెని వెళ్ళనివ్వకుండా మిస్ అయినట్టుగా ఫేస్లో ఎక్స్ప్రెషన్ తెలియకపోయినా అతని చేతల్లో బెంగ తెలుస్తుంటే కన్నా లేట్ అయితే మళ్ళీ వేరేలా అనుకుంటారు అని రిక్వెస్ట్ చేస్తున్నా వెళ్ళనివ్వను అంటూ బేస్ వాయిస్లో చెప్పి మొండి పట్టుకుని కూర్చున్నాడు. అబ్బా కన్నా ఏమైంది నీకు అంటూ వెనక్కి తిరిగేసరికి ఆమె చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని కోర మీసపు అంచుల్లో దాగిన అధరాలతో చూపించాడు. కానీ బామ్మగారు ఆపకుండా పిలవడం స్టార్ట్ చేయడంతో రామచంద్ర నేను మళ్ళీ వస్తాను ఉండు అంటూ అతన్ని దూరం చేయడానికి ప్రయత్నించి తన వల్ల కాక చిలిపిగా కన్ను గీటేసరికి అతను అధరాభిషేకాన్ని ఆపేసి ఆమె వైపు చూస్తుంటే సారీ బుజ్జులు అమ్మమ్మ పిలుస్తోందంటూ అక్కడి నుంచి తుర్రున పారిపోయింది. ఈడియట్ అని తిడుతూ కర్ణ ఫ్రెష్ అవ్వడానికి బాత్రూంలోకి వెళ్తే బామ్మగారితో పని పూర్తయిన తర్వాత కర్ణ కోసం గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకుని రూమ్లోకి వెళ్ళి బాత్రూంలోంచి ఇంకా బయటికి రాకపోవడంతో గ్రీన్ టీ కాఫీ టేబుల్ మీద పెట్టి మళ్ళీ బామ్మ పిలవడంతో కిందకొచ్చేసింది. మీ అక్క ఎంగేజ్మెంట్ అయిపోయి కూడా 24 గంటలవుతోంది. ఇంకా నూనె పెట్టుకోకుండా ముడి పెట్టుకొని తిరుగుతున్నావు. జుట్టు పాడైపోతుంది. రా నూనె పెడతాను అని పిలవడంతో వెళ్ళి బామ్మగారి కాళ్ల ముందు కూర్చుంటే మంచిగా నూనె మాడుకి పట్టిస్తూ మర్దన చేస్తూ మరీ జడవేస్తూ ఉంటే హాయిగా అనిపించి కళ్ళు మూసుకుంది దక్ష. కర్ణ దక్ష చేతికి ఇవ్వకుండా గ్రీన్ టీ పక్కన పెట్టి వెళ్ళిపోవడంతో తాగను కూడా తాగకుండా కోపంగా కిందకొచ్చేసరికి దక్ష కళ్ళు మూసుకొని బామ్మతో కబుర్లు చెబుతూ జడ వేయించుకుంటూ ఉంటే పాకెట్స్‌లో హ్యాండ్స్ పెట్టుకొని ఠీవీగా నడుస్తూ వచ్చి ఆమె ఎదురుగా కూర్చుంటే బామ్మ ముసిముసిగా నవ్వుకుంది గానీ దక్షకి విషయం చెప్పలేదు. జడ వేయించుకుంటూ ఎందుకో ఎవరో తనని చూస్తున్నట్టుగా అనిపించేసరికి కళ్ళు తెరిచి చూడడంతో కర్ణ ఎదురుగా కూర్చుని తన వైపే షార్ప్‌గా చూస్తూ కనిపించడంతో ఒక్కసారిగా గతుక్కుమంది. కానీ సగం జుట్టుతో లేచి వెళ్ళే ఆప్షన్ కూడా లేకపోయేసరికి అలాగే పద్మాసనం వేసుకుని కూర్చుని మధ్య మధ్యలో ఓరగా అతని వైపు కళ్ళు తిప్పి చూస్తూ ఉంటే అతను మాత్రం కళ్ళు చిన్నవి చేసి చూశాడు. గ్రీన్ టీ తాగారా అని అడగడంతో కర్ణ 2 చేతులు వెనక్కి బ్యాలెన్స్ చేసుకుంటూ ఆమె వైపు అలాగే చూస్తుంటే ఏంట్రా గ్రీన్ టీ తాగావా అంటే ఆన్సర్ చెప్పకుండా అలా చూస్తావు అని బామ్మ అడగడంతో నువ్వాగు దానికి అర్థమవుతుంది అని కర్ణ సీరియస్గా చెప్పేసరికి బామ్మ ఇక మూతికి జిప్పు వేసుకుంది.
అంటే గ్రీన్ టీ తాగలేదా? ఎందుకు తాగలేదండి? అని దక్ష అడుగుతుంటే, ఇడియట్ అని కోపంగా తిట్టడంతో దక్ష మూతి ముడుచుకొని, అంటే నేనొచ్చేసరికి మీరు బాత్రూంలో ఉన్నారు. అందుకే పనుందని అక్కడ పెట్టేసి బామ్మ పిలుస్తుంటే వచ్చేసాను. ప్లీజ్ మీకు గ్రీన్ టీ తాగకపోతే వర్క్ అవ్వదు కదా! వెళ్ళి తాగండి అని రిక్వెస్ట్ చేస్తున్నా అతనక్కడి నుంచి కదలకపోవడంతో, త్వరగా జడ వెయ్యి అమ్మమ్మ. మీ మనవడికి మళ్ళీ టీ తీసుకొచ్చి ఇవ్వాలి అని చెప్పింది. ఆవిడిద్దరిని చూసి చిన్నగా నవ్వుకుంటూ గబగబా జడ వేయడంతో దాన్ని కొప్పులాగా కట్టి వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ గ్రీన్ టీ పెట్టుకొని చేతికివ్వడంతో అప్పుడు కర్ణ తాగేసరికి ఏరా అది చేతికివ్వకపోతే ఏమీ తాగవా అని అడిగింది. కర్ణ ఒక లుక్ ఇచ్చి టీ తాగుతూ ఫోన్ రావడంతో మాట్లాడుతూ కూర్చోడంతో ఇక వంట పనుల్లోకి వెళ్తే అప్పటికే కర్ణ విరాట్ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయి పెళ్లికి 4 రోజుల ముందు వస్తామని చెప్పడంతో కాస్త ఫ్రీ అయ్యారు. నవీన్ భోజనానికి రావడంతో బావా ఈరోజు నీకు ఇష్టమని ఈ కూర నేనే చేశాను వేసుకో చాలా బాగుంటుంది. మా అక్కలాగా కాదు నేను చాలా వరకు వంటలు నేర్చుకున్నాను అని పూజ చెబుతూ ఉంటే సౌజన్య పూజ వైపు కోపంగా చూస్తే పూజ పెద్దగా పట్టించుకోకుండా నవీన్కి కూర వడ్డించబోతూ ఉంటే ప్లేట్ దూరం జరిపేసరికి కూర నేల మీద పడింది. ఏంట్రా అది? తినడం ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పాలి గానీ, అలా ప్లేట్ తీసేస్తే చూడు కూర నేలపాలైంది. అదెవరు శుభ్రం చేస్తారు అని నారాయణ కసరడంతో, తాను ఏ పని చేసినా నాకు నచ్చదు. నా జోలికి రావద్దని నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నాన్న. కానీ నా మాట వినిపించుకోకుండా మళ్ళీ మళ్ళీ అదే చేస్తూ బాగా ఇరిటేట్ చేస్తుంది. మరి ఇంకేం చేయమంటావ్? అన్నాడు నవీన్. పూజ వాడికి ఇష్టం లేదు అంటుంటే ఎందుకు వాడితో మాట్లాడుతూ ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేస్తున్నావు? పెళ్లి కావాల్సిన పిల్లవి హద్దుల్లో ఉంటే నీకే మంచిది అని ప్రవీణ్ చెప్పేసరికి అందరూ కాస్త ఆశ్చర్యంగా చూస్తే ఈయనేంటి ఇలా మాట్లాడుతున్నాడు అని సౌజన్య కూడా షాక్ అయింది. కానీ బావా ఇది చిన్న బావ కోసమే అంటున్న పూజ మాటలకు అడ్డొస్తూ వాడొద్దన్నాడు అంతే. అంత ప్రేమగా చేస్తే మీ అక్కకు వడ్డించి నువ్వు వడ్డించుకుని తిను. మాకెవ్వరికీ ఆ కర్రీ అవసరం లేదు అని ప్రవీణ్ చెప్పేసరికి పూజ మొహం వెలవెలబోయింది. గదిలోకి వచ్చాక చెప్తాను మీ సంగతి అనుకుంది సౌజన్య. భోజనాలయ్యాక అందరూ గదిలోకి వెళ్తే ఏంటి అక్కడేందో ఎక్కువ మాట్లాడుతున్నారు. నవీన్‌కి దగ్గర చేయడం కోసమే పూజని పిలిపించింది. నువ్వెందుకు వాళ్ళిద్దరి మధ్యలోకి దూరుతున్నావన్న సౌజన్యని కోపంగా చూస్తూ నోరు మూసుకో. ఇన్ని రోజులు నువ్వెలా ఉన్నా నేను తప్పు పట్టలేదు. ఇప్పుడు ఇంకా పెద్ద తలనొప్పిగా కూడా మారతానంటే మాత్రం ఊరుకోను. నీకు నచ్చినట్టుగా ఉండు. నేను అడ్డు చెప్పలేదు. కానీ నవీన్ విషయంలో మాత్రం నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడానికి వీల్లేదు అని ఘాటుగా చెప్పటంతో ఇక ఏం మాట్లాడలేదు. ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని సంఘవిని తీసుకువెళ్తానని దీపక్ రావడంతో శాంభవి వాళ్ళు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఏమైంది ఆంటీ? సంఘవి నాతో రావడం మీకెవ్వరికీ ఇష్టం లేదా అని దీపక్ అడగడంతో అయ్యో ఎంత మాట దీపక్ అలాంటిదేమీ లేదు. కాకపోతే అందరూ సంఘవి గురించి 4 రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటికే తను బాగా డిస్టర్బ్ అయింది. ఇప్పుడు బయటికి వెళ్ళి అక్కడ ఎవరైనా గుర్తుపట్టి ఏమైనా మాట్లాడితే తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎందుకు? కావాలంటే మీ పెళ్ళయ్యి రిసెప్షన్ అయ్యాక మీ ఇష్టం వచ్చినన్ని ఫోటోస్ తీసుకోండి అని శాంభవి చెప్పేసరికి ఇక దీపక్ సరేనంటూ వెళ్ళిపోయాడు. Continues. If you like the story, please like, share, comment, and don't forget to subscribe.